అనమాట. కానీ మీరు చూడండి ఎంత పెద్దగా అయిందో అసలు ఆకు ఒక్కొక్కటి కట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వచ్చేసి ఆకుకూరలు అనమాట. మన టెర్రస్ గార్డెన్లో తక్కువ ప్లేస్ ఉన్న ఈ విధంగా ఆకుకూరలు అయితే పెంచుకోవచ్చు. మనకు దీంట్లో పాలకూర ఉంది, గోంగూర, నీమ్ ఆయిల్ స్ప్రే కూడా చేయవలసి ఉంటుంది. చూడండి ఈ ఆకు కూడా ఎంత పెద్దగా ఉంది అసలు. ఈ ఆకు కట్ చేసి చూపిస్తాం. మన పాలకూర మామూలుగా మనం చిన్నగా ఉంటాయి కదా మార్కెట్లో తీసుకుంటే, ఇవి మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. సో ఇంటి దగ్గర పెరిగింది ఇంకా టేస్ట్ బాగుంటుంది. మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. ఇంటి దగ్గర పెంచి మేము వండుకొని తినాం అనమాట. చాలా బాగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈ రోజు మనం మళ్ళీ టెర్రస్ గార్డెన్ పైకి వచ్చేసాం అనమాట. ఎందుకంటే ఈ రోజు స్పెషల్ హార్వెస్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. మనము మన పాలకూర ఏదైతే ఉందో, పాలకూర ఇంకా మన కొన్ని ఆకుకూరలు అయితే మనం వేసినాం కదా, దాంతో పాలకూర మనకు హార్వెస్టింగ్ వచ్చేసింది. మనం పాలకూర తీద్దాం ఇప్పుడు. చూడండి ఇదంతా పాలకూర అనమాట. అయితే ఇప్పుడు మనం ఇది హార్వెస్టింగ్ చేద్దాం. ఇది తర్వాత నెక్స్ట్ మన చేతికి వచ్చేది అది వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇది అట్లా స్టేజ్ వైజ్ మన చేతికి అయితే వస్తుంది అనమాట. అయితే హార్వెస్టింగ్ అంటే మనం మొత్తం కంప్లీట్ గా కట్ చేయము. మనకు ఒక 2-3 సార్లకు వస్తుంది ఇది. కాబట్టి మనం ఆకులు మాత్రమే కట్ చేద్దాం. ఆకులు మాత్రమే కట్ చేసి తీసుకుందాం. ఎన్ని వస్తాయని చూద్దాం. మళ్ళీ వాటర్ వస్తే మళ్ళీ వస్తుంది మనకు చెట్టు. అటు ఒక 3 to 4 times అయితే ఈజీగా వస్తుంది మనకు. ఎట్లా వస్తుంది అంటే ఈ కంప్లీట్ డీటెయిల్స్ మీకు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో. మంచి గార్డెనింగ్ టిప్స్ అయితే వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఇది హార్వెస్టింగ్ చేద్దాం. చూడండి మనం మామూలుగా మార్కెట్ లో కొన్నట్టయితే మనకు ఇంత పెద్దగా అయితే కావు ఆకులు, కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట. కానీ మీరు చూడండి ఎంత పెద్దగా అయిందో అసలు ఆకు. ఒక్కొక్కటి కట్ చేద్దాం. మనం మొత్తం కట్ చేయమన్నమాట, కొంచెం కట్ చేస్తాము. మళ్ళీ ఏమైతుందంటే మళ్ళీ ఆకు వచ్చేస్తుంది మనకు. ఆ విధంగా మనం చూసుకోవాలి. మళ్ళీ పెరుగుతుంది అనమాట. ఒక 2 to 3 times మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో అయితే పెద్దగా ఉన్న ఆకులు చూసుకొని మనం బాగా కట్ చేసుకుందాము. అయితే మనకి ఇక్కడ వచ్చేసి దీనికి కొంచెము మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పురుగులు ఉంటాయి అనమాట. పురుగులు అయితే తినడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఆకుకూరని పురుగులు తినడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అయితే మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఒక 15-20 days పెట్టిన లోపల ఏమైతే అంటే పురుగులు వచ్చేసి ఇట్లా వస్తాయి పురుగులు. ఇట్లా పురుగులు వచ్చి తినేస్తుంటే ఇక్కడ మీకు చూడవచ్చు నల్లబంక వచ్చేది దీనికి. అయితే తీసేయాలి, ఆకు తీసేస్తున్నా. ఇట్లా తీసేసి మనం కొంచెం కాపాడుకోవాలన్నమాట. ఇంకా మనం నీమ్ ఆయిల్ స్ప్రే కూడా చేయవలసి ఉంటుంది. చూడండి ఈ ఆకు కూడా ఎంత పెద్దగా ఉంది అసలు. ఈ ఆకు కట్ చేసి చూపిస్తా. ఎంత పెద్దగా ఉంది ఆకు. మన పాలకూర మామూలుగా మనం చిన్నగా ఉంటాయి కదా మార్కెట్ లో తీసుకుంటే, ఇవి మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. సో ఇంటి దగ్గర పెరిగింది ఇంకా టేస్ట్ బాగుంటది. మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. ఇంటి దగ్గర పెంచి మేము వండుకొని తినాం అనమాట. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. పాలకూర మొత్తం చేసుకొని తిన్నాము. అయితే కట్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇప్పటికైతే మొత్తం ఇది నింపుకొని వెళ్దాం. మనం ఇప్పుడు చూపిస్తాను. మొత్తం బుట్ట అయితే నిండిపోయింది. అయితే మనము ఇంకా కొన్ని ఆకులు అయితే తీద్దాం. అయితే మీకు అందరికి తెలుసు, మన 1 week నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్ గార్డెనింగ్ అయితే చేస్తలేము. ఫుల్ బిజీగా ఉంది. వర్క్ చేస్తాను కదా నేను. కొంచెం క్లయింట్ విజిట్ అని అదని ఏదో ఒక టార్గెట్ పెడతా ఉంటారు. మనకు ఇంటికి వచ్చినప్పటి లేట్ అయిపోతుంది. అయితే మనకు 8 hours వర్క్ అయితే మనకు యాక్చువల్ గా 12 hours దాకా వర్క్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకు ట్రావెలింగ్ ఒక 4 hours వెళ్ళిపోతుంది. అట్లా టైం అనేది అస్సలు దొరకలేదు అనమాట. ఫుల్ బిజీ అయిపోయింది. సో దొరికిన టైంలో మనం కొంచెం గార్డెనింగ్ అయితే చేసుకుంటున్నాము. అయితే మనకు వచ్చేసి ఇంకా షాప్ వర్క్ కూడా నడుస్తుంది. మీకు అందరికీ తెలుసు, మా మిస్సెస్ కి వచ్చేసి మినియేచర్ కిచెన్ ఐటమ్ షాప్ అయితే ఉంది. చిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో దాంతో వంటలు అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అయితే తను వచ్చేసి ఇంకా మినీ ఫుడీ అని ఒక ఛానల్ ఉంది. దాంట్లో ఇవి హార్వెస్టింగ్ చేసిన ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉంటారు అనమాట. అయితే మీకు అందరికి ఆల్రెడీ చూసుంటారు అనుకుంటా, చిన్న వంటలు చేస్తుంటారు కదా యూట్యూబ్ లో, అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్ ఛానల్ లింక్ ఇస్తా, మీరు చూడొచ్చు. సో అదే అనమాట. ఈసారి మనం నెక్స్ట్ వీక్ వచ్చేసి కంప్లీట్ మనం గార్డెనింగ్ మీద పెడదాం. దాదాపు అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి గ్రో బ్యాగ్ మొత్తం మట్టి అయితే నింపి పెట్టిన. మట్టి నింపి పెట్టి కూడా 1 week అయితే అవుతుంది. లాస్ట్ వీక్ అంతా కంప్లీట్లీ స్టక్ ఉన్న వర్క్ లో. ఈసారి మాత్రం మనము దీంట్లో మొత్తం పాలకూర అయితే వేద్దాం. బోన్ మీల్ కలిపేసి మొత్తం మట్టి మొత్తం చేసి పెట్టినా అనమాట. చూడండి ఇదంతా చేసి పెట్టడం అయితే జరిగింది. అయితే మొలకలు అయితే వేయలేదు ఇంకా. ఈ రోజు వద్దులేండి, రేపు సాటర్డే నాకు వీక్ ఆఫ్. ఇప్పుడు మనం కూర్చున్నాం అంటే వర్క్ మీద మళ్ళీ లేవడానికి కూడా ఉండదు. కాబట్టి రేపు కంపల్సరీగా
దీంట్లో మనం పాలకూర వేద్దాం. పాలకూర వేసి ప్రోగ్రెస్ ఎట్లా ఉంది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటా. అయితే నెక్స్ట్ ఇంకా కొన్ని మొక్కలు చూపెట్టబోతున్నా రన్నింగ్ అవ్వ. సో మనకు వచ్చేసి ఒక బుట్ట నిండా పాలకూర అయితే వచ్చింది. సో మనకి ఇది ఒకసారికి ఒక రోజుకి సరిపోతుంది అనమాట. ఒక రోజుకి మన ఫ్యామిలీకి సరిపోతుంది. ఈ విధంగా మనకు వస్తే చాలు. ఒక 7 daysకి ఒకసారి ఇట్లా మనకు ఒక ఆకుకూర వస్తే చాలు. అదే విధంగా మనం ఏం చేసినామంటే ఇక్కడ బచ్చల కూర అయితే వేయడం జరిగింది. ఈ బచ్చల కూర ఎట్లా వేసినామంటే మనకు మార్కెట్లో దొరికిన బచ్చల కూర కట్ చేసుకుంటాం కదా, కట్ చేసిన మిగిలిన కాడలు ఉంటాయి కదా, కాడలు అయితే పెట్టడం జరిగింది. కాడలు అసలు చిన్న చిన్నగా ఉండే, ఇప్పుడు చూడండి ఎంత గ్రీన్గా అయిపోయిందో. ఇది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, చాలా బాగా పెరుగుతుంది, ఎటువంటి వాతావరణం అయినా తట్టుకుంటుంది అనమాట. మీరు ఒకవేళ మీరు బచ్చల కూర ఒక కొమ్మ పెట్టినా సరే దాన్ని కొంచెం పెద్ద అయినాక ఇది చేసి ఒక్క కొమ్మలు పెట్టినా ఈజీగా వచ్చేస్తుంది, దానికి ప్రాబ్లం లేదు. లేకపోతే బచ్చలాకు విత్తనాలు కూడా దొరుకుతాయి, ఆ విత్తనాలు కూడా వేసుకొని పెంచుకోవచ్చు. ప్రస్తుతం వచ్చేసి ఈ కాడలు అయితే పెట్టి పెంచుతున్నాం అనమాట. ఇవైతే చాలా మొండి చెట్లు, ఎటువంటి వాతావరణం తట్టుకొని పెరుగుతాయి. అయితే నెక్స్ట్ ఇదే హార్వెస్ట్కి వస్తుండొచ్చు నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చేసి పుంటికూర చూడొచ్చు మీరు, పుంటికూర ఎంత ఏపుగా పెరిగిందో. ఇంతకుముందు లాస్ట్ టైం ట్రై చేసినాం మనం పెంచడానికి. అయితే లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు మనకు ఇది మనం హోమ్ కింద బాల్కనీ గార్డెన్ పెట్టినాం అనమాట. అయితే సన్లైట్ లేకపోతే మాత్రం లీఫీ వెజిటేబుల్స్ రావడం చాలా కష్టము. సన్లైట్ కంపల్సరీ ఉండాలి. మనం టెర్రస్ గార్డెన్లో పెట్టినాక మనకి ఇది అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇంకొకటి చుక్కకూర అనమాట. ఇది కంప్లీట్ చుక్కకూర. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. చుక్కకూర చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మార్కెట్లో, ఎందుకంటే పెరగడం చాలా లేట్గా పెరుగుతుంది. అయితే కొంచెం మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువ, అందుకని కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అయితే మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు ఇది ఈజీగానే. సో మన ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ చూడొచ్చు ఇంకో పుంటికూర మేము వేసాం అనమాట. అయితే ఈ పాలకూర మేము ఎక్కువ వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ దీంట్లో వేసేద్దాం పాలకూర. ఎట్లా ఉంటుంది అనేది మీకు రేపు కంపల్సరీగా నేను దీంట్లో విత్తనాలు వేసి చూపిస్తా ఎట్లా అని ఏంటి అని. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి చామంతి చెట్లు అనమాట. ఈ చామంతి చెట్లు మనకు డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉన్నాయి. అయితే పువ్వులు అయితే పూయబోతున్నాయి చూడండి. ఇంకో 1 week లో మొత్తం చామంతి పూలు అన్ని వచ్చేస్తాయి అనమాట. మనకు చాలా కలర్ఫుల్ ఉంటుంది మన టెర్రస్ గార్డెన్ వచ్చేసి. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది అరటి చెట్టు ఏదైతే ఉందో, అరటి చెట్టు కూడా మనం గ్రోత్ అయితే చాలా బాగానే ఉంది. అయితే మనకు జస్ట్ లాస్ట్ 1 week నుంచి ఏమైందంటే ఈ అరటి చెట్టు గ్రోత్ అయితే స్లో అయిపోయింది. ఎందుకు స్లో అయింది అనేది మనం చూడాలి. మైట్ బి దీని హైట్ ఇంతే కావచ్చు. హైబ్రిడ్ అని మనం తెచ్చుకున్నాం కదా మన టెర్రస్ గార్డెన్ పర్పస్ కోసం. హైట్ అయింది కదా, ఇంకా హైట్ కాదేమో, మనకు కాండం అది పెద్దగా పెరిగి ఇంకా పలిసేమో. చూడాలి ఎట్లా పెరుగుతాయి ఏంటి అనేది చూడాలి. ఇది రెడ్ కలర్ అరటిపళ్ళు ఉంటాయి కదా, ఆ చెట్టు అనమాట. రెడ్ కలర్, మామూలు ఎల్లో కలర్ కాదు, రెడ్ కలర్ అరటి చెట్టు ఉన్న చెట్టు. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే మన దగ్గర ఒక బంతి చెట్టు ఉందనమాట. అయితే ఇది మనకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. ఒక బంతి చెట్లు మనకి ఇన్ని ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది కదా. ఫ్లవర్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. దగ్గర నుంచి తీసుకొస్తా. అయితే చీకటి అయిపోయింది, లైట్ ఫెయిల్ అయిపోయింది. ఫోన్ కెమెరా తోటి మీరు తీస్తున్నా అంత క్లియర్గా అయితే కనిపించకుండొచ్చు. అయితే అదనమాట ఫ్రెండ్స్. సో మనకు కూరగాయలు కూడా వేసాము, కూరగాయలు కూడా చూపిస్తా. ఓకే, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వచ్చేసి ఆకుకూరలు అనమాట. మన టెర్రస్ గార్డెన్లో తక్కువ ప్లేస్ ఉన్న ఈ విధంగా ఆకుకూరలు అయితే పెంచుకోవచ్చు. మనకు దీంట్లో పాలకూర ఉంది, గోంగూర ఉంది, బచ్చలాకు ఉంది, అదేవిధంగా మనకు చుక్కకూర కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చు. ఎట్లా పెంచుకోవచ్చు ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో మీరు చూస్తున్న వచ్చేసి ఎల్లో కలర్ బంతి చెట్టు అనమాట. ఇది మన టెర్రస్ గార్డెన్లో పెట్టినాము. టెర్రస్ గార్డెన్ చాలా బాగా వస్తుంది అనమాట. అయితే ఇంకా మంచి ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎట్లా పెంచాలి మన టెర్రస్ లో కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసి చామంతి చెట్టు అనమాట. అయితే ఇట్లాంటి చామంతి చెట్లు డిఫరెంట్ కలర్స్ మన టెర్రస్ గార్డెన్లో అయితే ఉన్నాయి. అయితే ఇవి ఇంకా మొగ్గ దశలోనే ఉన్నాయి. మొగ్గలు పూలు కానీ ఇంకో 1-2 days అయితే పడుతుంది. అయితే ఎట్లా పెంచాలి ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టెర్రస్ గార్డెన్లో ఈ విధంగా మన జామతోట అయితే పెట్టడం జరిగింది. ఫ్రూట్స్ అయితే పెట్టడం జరిగింది, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. అయితే ఇందులో వచ్చేసి మనకు కలుపు ఈ విధంగా వస్తుంది అనమాట. మనం ఎప్పటికప్పుడు ఈ విధంగా కలుపు అయితే కంప్లీట్గా తీసుకుంటూ ఉండాలి, అప్పుడే మనకు మంచి ఫ్రూట్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మనకు ఫ్రూట్స్ అయితే వస్తాయి అనమాట. అయితే మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.